ఈ ఇంట్లో లోపల మొత్తం అంతా ఎట్లుంటుందో చూపిస్తా అని చెప్పినా కదా. సో పదండి. చూసారు కదా, అమ్మో చాలా పెద్దగా ఉంది. ఇదైతే మాత్రం మన కుక్క కన్నా ఇంకా పెద్దగా ఉంది. అది చూడడానికి వెరైటీ ఉంది కదా అసలుకి. వీళ్ళ టీచర్ అమ్మ ఇప్పుడైతే వీళ్ళందరికీ పిల్లలకి హోంవర్క్ లాగా ఇచ్చినట్టుంది. వీళ్ళు మొత్తం అవ్వండి అది ఎట్లుంది ఏందని చెప్పేసి గీస్తున్నారు. కుక్కని గీయమంటే తమ్ముడు పందిని గీస్తుంది ఇక్కడ. ఓ దాని కొమ్ములు కూడా ఉన్నాయి కదా. ఇవ్వండి అంతే. ఇప్పుడైతే మాకు ఒక హిప్పోపొటమస్ కనిపించింది. మీకు అక్కడ క్రొకోడైల్ కనిపిస్తుందా, మొసలి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ భయ్యా సన్నీ యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హవాంగే నేషనల్ పార్క్. సో నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా ఈ ఇంట్లో లోపల మొత్తం అంతా ఎట్లుంటుందో చూపిస్తా అని చెప్పినా కదా. సో పదండి మెల్లమెల్లగా వెళ్ళిపోదాం. యాక్చువల్లీ ఇక్కడ రెండు ఉన్నాయి. ఇది వచ్చేసేమో దీనికి ఎక్కువ మెట్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇంట్లో ఉండేది ఏంటంటే చెట్టు బతికుంది. ఇప్పుడు నేను ఉండే ఇంట్లో ఏంటంటే చెట్టు దాన్ని కట్ చేసిర్రనమాట. ఇక్కడ ఒక 2 టేబుల్స్ పెట్టిరనమాట. ఎందుకంటే మనం ఈ బ్యూటిఫుల్ వ్యూని ఎంజాయ్ చేయడానికి. సో అక్కడ చూసారు కదా, జింకలు, లయన్, ఎలిఫెంట్ అన్నీ వస్తాయి కొంచెం సేపు అయితే. లయన్ ఏంటంటే ఒక 2-3 డేస్కి ఒకసారి వస్తుంది. అది లక్ మీద ఆధారపడి ఉంటుంది. ఎలిఫెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా రోజు వస్తుంది వాటర్ తాగడానికి. ఎందుకంటే ఎలిఫెంట్లు చాలా తెలివైనవి. వాటికి నీళ్ళు ఎక్కడ ఉంటే తెలుసు, ఎక్కడికి రావాలో తెలుసు, అన్నీ బాగా తెలివి ఎక్కువ అనమాట. సో ఇప్పుడు మీరైతే మెయిన్ ఏరియా చూసారు కదా, హాల్ అనుకోండి. ఇంకా ఇది హాలు, వెయిటింగ్ ఏరియా అన్నీ ఇదే అనుకోండి. ఇంకా మన లోపలికి వస్తే ఇక్కడ ఒక క్వీన్ సైజ్ బెడ్ ఇచ్చారు. ఇద్దరైతే కొంచెం ఇరుకు పడుకోవచ్చు, ఒకళ్ళైతే కంఫర్ట్గా పడుకోవచ్చు. అండ్ సేమ్ నిన్న మీకు లాస్ట్ వీడియోలో చూసారు కదా, ఒక పుల్లలతోనే కట్టిరు ఇదంతా. సేమ్ ఇది కూడా అంతే కట్టిరు. మ్యాక్సిమం ఇక్కడ ఆఫ్రికాలో ఈ పుల్లలతోనే కట్టేస్తారు. ఎందుకంటే ఇది ఎండాకాలంలో చల్లగా ఉంటుంది, చలికాలంలో కూడా మంచిగా ఉంటుంది అనమాట. ఇక్కడేమో రెడీ అవ్వడానికి డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారు. నేనైతే ఇక చెప్పులు వేసుకొని తిరుగుతున్నా రోజు. ఎందుకంటే నాకు కాళ్ళు మొన్న అక్కడ గుద్దుకున్నా, అది పెయిన్ వస్తూ ఉంది షూ వేసుకుంటే. సో అందుకని ఇంకా వేసుకున్నా. ఇది వచ్చేసేమో వాషింగ్ ఏరియా. ఇక బట్టలు ఆరేసుకోవడానికి కూడా ఇచ్చారు. ఇది అనమాట ముచ్చట. ఇంకా ఇది స్నానం చేయడానికి వేడి నీళ్ళు వస్తున్నాయి. భలే ఉంది కదా అసలు ఇదంతా కూడా. ఇక్కడ కనిపిస్తున్న 4 iPhone 15 ప్లస్లు మీకోసమే. ఇవి మీరు ఫ్రీగా గెలుచుకోవచ్చు. మీరు జస్ట్ చేయాల్సిందల్లా ఏం లేదు, స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా మన టెలిగ్రామ్ ఛానల్. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మీకు ఈ ఐఫోన్స్ ఎట్లా గెలుచుకోవాలనేది ఫుల్ ప్రాసెస్ అయితే నేను మీకు చెప్తా. అండ్ అంతే, మీరు అందులో ఇంకా ఇంట్రెస్టింగ్ గేమ్స్ ఆడి మీరు ఫ్రీగా మనీని కూడా సంపాదించుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. ఇప్పటి వరకు అయితే మనం ఇట్లా ఐఫోన్స్ జెన్యూన్ గా 5గురికి అయితే ఇచ్చేసినాం. ఇంకొక 4 ఫోన్లు మీకోసమే వెయిట్ చేస్తున్నాయి. ఈ ఐఫోన్స్ ఓన్లీ టెలిగ్రామ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే. అండ్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా నేను కింద కామెంట్ సెక్షన్ లో అయితే పిన్ చేసి పెట్టిన. 230K ప్లస్ ఫాలోవర్స్ ఉంటారు కదా, సో అదే మన ఒరిజినల్ టెలిగ్రామ్ అకౌంట్ అనమాట. తొందరగా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. ఇందులో ఫైనాన్షియల్ రిస్క్ కూడా ఉంది, జాగ్రత్తగా చూసి ఆడండి. ఇందులో మీరు పైసలు గెలిచినా ఓడిపోయినా ఫుల్ బాధ్యత మీదే. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇది ఒక యాడ్ అనుకోని జస్ట్ స్కిప్ చేసేసేయండి. ఇందులో ఒక్క రోజుకి 5,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారనమాట. అదేంది 5,000 ఎక్కడుంది 20,000 ఎక్కడుందని అనుకోకండి. ఆఫ్ సీజన్ టైం ఉంటుంది చూసారు కదా, అంటే జనాలు ఎవ్వరు రాని టైం. ఇప్పుడు ఇది జనాలు ఎవరు రాని టైం అంటే ఇది ఇప్పుడు మేము ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు 13 రూమ్లలో ఓన్లీ ఒకటే రూమ్ బుక్ అయిపోయింది, 2 రూమ్లు బుక్ అయిపోయినాయి. అది మేము తీసుకుంది మాత్రమే. అదే నార్మల్ టైంలో వచ్చుంటే రూమ్ దొరకదు ఇక్కడ. మినిమం ఒక 10-20 రోజుల ముందన్న బుక్ చేసుకోవాలా, అంత డిమాండ్ ఉంటుంది దీనికి. ఎందుకంటే ఉన్న దాంట్లోనే ద బెస్ట్ ప్రైస్లో వచ్చేది ఇదే అనమాట. ఇప్పుడు ఇంకా మనం ఈరోజు వెళ్ళే రూట్లో ఉన్నాయి. లోపలికి వెళ్తే 1,50,000, 2 లక్షలు, 3 లక్షలలో కూడా రూమ్స్ ఉన్నాయి లోపల. నాకైతే అవి చూస్తుంటే మైండ్ పోయింది. 3 లక్షలకి ఇల్లే కట్టుకోవచ్చు మా ఊర్లో. ఒకటి చిన్నది రేకులు వెళ్ళి ఒకరోజు స్టే చేయడం అయితే అది వేస్ట్. మనం అంత పైసలు ఉన్న వాళ్ళం కూడా కాదు, మనకు పనికిరాదు. ఇగోండి ఈ పుల్లలు చూశారు కదా, ఏదో నాకు అసలు ఈ పుల్లలతో ఎట్లా కడుతున్నారు ఏందని, ఎంత నీట్గా అల్లి కడుతున్నారంటే బా, నిజంగా ఇదైతే సూపర్ అనిపించింది నాకు. ఈ పుల్లలు మన దగ్గర దొరికితే లేదు. సో ఇది అనమాట ఇంకా చెట్టు మీద ఇల్లు కాన్సెప్ట్. సో ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మనం బ్రేక్ఫాస్ట్ వచ్చేసింది. బ్రేక్ఫాస్ట్ తిని ఇంకా ఎటన్నా స్టార్ట్ అయిపోదాం. ఇక్కడ నెక్స్ట్ ఇంకొక మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఉందన్నమాట. ఆ మెయిన్ ఎంట్రన్స్ గేట్ సైడ్ అయితే వెళ్ళిపోదాం. బ్రేక్ఫాస్ట్ వచ్చింది, ఏమొచ్చిందో చూద్దాం. నేనైతే ఎగ్ చెప్పిన, ఆమ్లెట్. వీళ్ళు ఇక్కడ ఆమ్లెట్ చెప్తే ఏంటంటే ఒకటే సైడ్ కాలుతారు, నేనైతే 2 సైడ్లు కాల్చమని చెప్పిన. వచ్చింది ఆమ్లెట్ వచ్చింది. ఆమ్లెట్, బ్రెడ్ అండి, ఆమ్లెట్, బ్రెడ్. ఇక్కడ ఇది ఏంది, సౌత్ ఆఫ్రికాలో ఉన్నది ఇది. ఈ సౌదర్న్ ఆఫ్రికా మొత్తంలో ఉన్నాయి చికెన్ అండ్ బ్రెడ్. చాలు ఇంకా ఈరోజుకి జాలు సెట్. కుమ్మేద్దాం. ఏమైనా యానిమల్స్ వస్తాయేమో. మీరు చూసారు కదా, ఏదైనా వస్తే యానిమల్స్ ఇడికి రావాలా. అవి ఆల్రెడీ కొన్ని ఉన్నాయి జింకలు, కానీ పెద్ద యానిమల్స్ రావాలి. గీ కాదు, లయన్, ఎలిఫెంట్ ఇట్లాంటివి వస్తే మస్తు ఉంటుంది. ఇంకా మళ్ళీ ఇప్పుడు మనం ఆ లాడ్జ్ వికెట్ చేసి అయితే ఇంకొక కొత్త లాడ్జ్కి వెళ్తున్నాం. ఎందుకంటే ఒక్క దగ్గరే ఉండే బదులు అన్నీ చూసినాం అనుకోండి, ఒక్కొక్క దగ్గర ఉన్నట్టు ఉంటుంది. ప్లస్ మనకి లక్ ఉంటే వేరే యానిమల్స్ కూడా కనిపిస్తాయి అని చెప్పేసి మాత్రమే కరెక్ట్గా కనిపిస్తాయి నేనేం చెప్పాను. అక్కడ ఏంటంటే మెయిన్ ఇంటర్నెట్
ఇంటర్నెట్ కూడా లేదు. ఇప్పుడు మనం వెళ్ళే దాంట్లో ఇంటర్నెట్ ఎక్కడైనా వైఫై ఉంటే ఉండొచ్చేమో, బట్ ఇటు సైడ్ లాడ్జ్లు అన్నీ చాలా రేట్ ఎక్కువ ఉన్నాయి. మన బడ్జెట్లో వచ్చేది చూసుకోవాలి మనం. అండ్ ఇక్కడ హవాంగే ఎయిర్పోర్ట్ కూడా ఉందన్నమాట. ఇక్కడ నేషనల్ పార్క్ లోపల ఉంది ఎయిర్పోర్ట్ ఇది. సో ఇప్పుడు ఇదంతా నేషనల్ పార్కే, లెఫ్ట్ సైడ్, ఓన్లీ లెఫ్ట్ సైడ్. మనకి రైట్ సైడ్లో ఉన్నది నేషనల్ పార్క్ కాదు. యాజ్ పర్ గూగుల్ మ్యాప్స్ ప్రకారం చూస్తే లెఫ్ట్ సైడ్ ఉంది మొత్తం అంతా నేషనల్ పార్క్ ఇదంతా. ఇక్కడ కూడా ఎలిఫెంట్ కనిపిస్తే కనిపించవచ్చు మనకు, ఎందుకంటే చాలా వరకు పెండ కనిపిస్తుంది. ఒక లాడ్జ్ ఇంకొకటి పోయింది ఆ సందులో. చూద్దాం ఇంకా ముందుకెళ్ళి ఇంకేమన్నా వస్తాయా, ఏమన్నా రావా. బెస్ట్ ప్రైస్లో ఉన్న లాడ్జ్ కావాలా మనకి. అక్కడ ఇప్పుడు ఒక లాడ్జ్ పోయింది, అది ఆల్రెడీ నేను చూసిన, దానికి 7,000 రూపీస్ ఉంది. ఇంకా ముందుకెళ్ళి చూద్దాం ఇంకా తక్కువ రేట్లో ఏమైనా దొరుకుతాయేమో. రన్వే పక్క నుంచా? ఒకవేళ కుదిరితే ఇప్పుడు ఎయిర్పోర్ట్ కూడా చూపిస్తాం. అసలు నేషనల్ పార్క్ లోపల ఎయిర్పోర్ట్ ఎట్లుంది ఏంది అనేది, ఆ రన్వే మీదకి ఏమన్నా ఎలిఫెంట్స్కి ఇట్లాంటివి కూడా వస్తాయేమో. ఖచ్చితంగా వస్తాయి. వాళ్ళ కనుక సైడ్ ఏం కట్టలేదంటే ఇవ్వండి, ఇక్కడ సఫారీ వెహికల్ ఒకటి పోతుంది చూసిరా. ఇది సఫారీ వెహికల్ అనమాట. వీళ్ళు తీసుకొని పోయి ఈ వెహికల్ అన్నీ చూపించుకొని వస్తారు. మాకేమనిపిస్తుంది అంటే వాళ్ళని ఫాలో అయిపోతే అన్ని యానిమల్స్ చూడొచ్చామనిపించింది మన కార్లోనే ఫ్రీగా, మనం మంచిగా కూర్చొని. హవాంగే నేషనల్ పార్క్ ఎయిర్పోర్ట్ ఈ లోపలికి పోతే వస్తుంది. ఏం లేనట్టే ఉంది హడావిడి. సో ఇప్పుడు ఇక్కడైతే మాత్రం వైల్డ్ డాగ్స్ ఉండే ఒక ప్లేస్కి అయితే వచ్చేసినాం. లోపలికి వెళ్ళి నేను మీకు చూపిస్తా. కానీ ఇక్కడ ఏందో పెయింటెడ్ డాగ్స్ అని చెప్పేసి ఉంది, నాకు అదే అర్థం కాలేదు. నిన్న మేము ఎలిఫెంట్ సఫారీ కోసం చూసేటప్పుడు అక్కడ ఒక వెహికల్ తిరుగుతూ ఉందన్నమాట. అది మొత్తం వైల్డ్ డాగ్స్కి ఒక యాంటీనా లాగా పెట్టుకొని వాటి మెల్లో ట్రాకర్ వేసారు. కుక్కల మెల్లో GPS ట్రాకర్ వేసి ఆ కుక్కలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎటు తిరుగుతున్నాయి, ఏ ఏరియాలో తిరుగుతున్నాయి అని చెప్పేసి క్లియర్గా వాళ్ళు మొత్తం ట్రాక్ చేస్తూ ఉన్నారనమాట. ఒక 6 ఒక కార్లో. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఇక్కడ ఏముందో అసలు. ఇదేందో టస్క్ ఏదో స్టిక్కర్లు వేసి ఉన్నాయి. పెయింటెడ్ డాగ్ కన్జర్వేషన్ వుడ్ లైక్ టు థ్యాంక్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్ అండ్ ఇండివిజువల్స్ ఫర్ దేర్. ఏందో ఇది, రండి. అంత చదివే ఓపిక లేదు ఇప్పుడు నాకు. ఇక్కడ మొత్తం అంతా ఇసుక. నేను చెప్తున్నా కదా, ఇది ఇసుక మట్టి 2 కలిపితే ఎట్లుంటుందో ఈ నేల అట్టుంది. లోపలికి వెళ్ళి చూద్దాం. అసలు ఇది చూడండి, ఈ స్ట్రక్చర్ భలే ఉంది కదా, బయట నుంచి వెరైటీ ఉంది. వీళ్ళు ఇక్కడ పుల్లలతో కడతారు చూసారు కదా ఇల్లులు, సేమ్ అదేలాగా సిమెంట్తో కట్టి డిజైన్ చేసారు ఇక్కడ. ఇది ఇక్కడ పెట్టిరు మన లోపలికి అటు సైడ్ వెళ్ళకుండా ఉండడానికి. ఇక్కడ ఏదో టికెట్ తీసుకోవాలనుకుంటా. ట్రిప్ అడ్వైజర్లో వీళ్ళ రివ్యూస్ ఉన్నాయి. ఏంది ఇది, కొంపదీసి హోటల్ లాగా అట్లాంటిది ఏమన్నా. లోపల పోయి చూద్దాం రండి. ఇక్కడ ఎంట్రన్స్ ఉంది, ఆమె ఎవరు ఉన్నారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చూద్దాం. ఇక్కడ చూడండి కుక్కలు ఎట్లా తయారు చేసారు వీళ్ళు. ఇది మస్తు నచ్చింది నాకైతే మాత్రం, భలే ఉంది కదా. ఇట్లాంటిది ఒకటి తీసుకుంటే మంచిగా పెట్టుకోవచ్చు ఇంట్లో, భలే ఉంటుంది వెరైటీగా. ఎంతో చూద్దాం. రిపోర్ట్ పోచింగ్ అంట, అంటే మేబీ గన్తో టప్ కాల్చడమేమో. ఇక్కడ చూసారు కదా, ఇది బాగుంది చూడండి. ఇంకా చెక్కతో చేసింది, అడవి కుక్కలది. సో వీళ్ళు మొత్తం ఇక్కడ అమ్ముతా ఉన్నారనమాట. ఇట్లనే ఉంటుంది కుక్క, ఫోటోలో కనిపిస్తుంది మీకు అక్కడ వైల్డ్ డాగ్. ఇంకా ఏదో ఉన్నాయి చూడండి. ఇది భలే ఉంది ఇంకా అసలుకి, ఇది సూపర్ ఉంది. ఇది మస్తు అంటే మస్తు ఉంది. ఇప్పుడు బొమ్మలు. హౌ మచ్ ఈస్ దిస్? $15. Yes, it's a donation of $15. అర్థమైంది. ఇట్స్ వుడ్ రైట్? Yes, it's wood. Zambezi wood. టేక్ వుడ్. Yes, Zambezi Okay. tree. వాళ్ళు రిసిప్ట్ కూడా ఇస్తే మంచిగా ఉంటుంది, ఎందుకంటే ఎయిర్పోర్ట్లో అప్పుడప్పుడు ఇట్లాంటి వాటికి ఆపుతారు. అన్నీ అట్లనే వెళ్ళి ఇంకా మొత్తం తయారు చేశారు ఇక్కడ. హూ మేడ్ ఆల్ దీస్ లోకల్ ట్రైబల్స్? Yes, local Okay. artisans. We have the Arts and Craft Center, ఓకే. whereby we train local artisans who turn the wire snares. ఇట్లా లోకల్ ట్రైబల్స్కి వీళ్ళు ఇట్లా మొత్తం తయారు చేపిస్తారు అనమాట. వీళ్ళే ట్రైనింగ్ ఇచ్చేసి, ఇప్పుడు వాళ్ళకి ఒక పని, దీనికి ఒక పని. ఇప్పుడు ఇక్కడ మనం ఏది కొన్నా కూడా వీళ్ళకి డొనేషన్ లాగంట. సెలెక్ట్ ఏ గిఫ్ట్ యాజ్ టోకెన్ ఫర్ యువర్ థ్యాంక్ యూ ఫర్ యువర్ జెనరస్ $15 డొనేషన్. ఇదంతా $15. ఇది మొత్తం కూడా ఇక్కడ ఈ కూడా ఉన్నాయి చూడండి. ఇదేం టోపియా లేకుంటే ఇదేందో మరి. ఇది ఇక్కడ చూసారు కదా, పెయింటెడ్ డాగ్ చిల్డ్రన్స్ బుష్ క్యాంప్ అంట. కుక్కలు ఉంటాయి కదా, చిన్న కుక్కల్ని అక్కడ పెట్టిరు ఆ క్యాంపులో. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం. మనం వెళ్ళి విజిట్ చేయొచ్చా లేదా అనేది తెలుసుకుందాం ఇది ఒకసారి. ఇక్కడ లోపలైతే మాత్రం ఒక మ్యూజియం లాంటిది పెట్టిరు చూడండి. చుట్టూ చూసారు కదా,
అంటే ఈ పెయింటెడ్ డాగ్స్ గురించి, అంటే ఈ వైల్డ్ డాగ్స్ గురించి మొత్తం అన్నీ ఇన్ఫర్మేషన్ అనమాట. అగోండి జింకలు, చచ్చిపోయిన జింకలు అవి ఉంటాయి కదా, వాటిని పీక్కొని తింటాయి. ఇంకా ఇది అంతే, ఇది ఫుడ్ సైకిల్. ఇంకా ఇది సింహాన్ని చూసినప్పుడు పాపం అనిపిస్తుంది, జింక తినేటప్పుడు పాపం అనిపిస్తుంది. ఇవన్నీ కామన్. ఇది ఇంకా దానికి మనము ఎవరు ఏం చేయలేము. ఇంకా లోపల మస్తు అంటే మస్తు ఉన్నాయి పండి ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ కూడా. ఇక్కడ మనం కొంటే ఇప్పుడు ఆ కుక్కలకి ఏదో ఒకటి సాయం చేసినట్టు అంట. అది వైల్డ్ డాగ్స్ అయినా ఏదైనా కానీ. నిన్నైతే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒకటి అయితే ఇక్కడ కొంట. $15 అంటే 1200-1300 రూపాయలు. మనకి ఏం కాదు, మనలాగా వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అట్లా తీసుకున్నారు అనుకోండి. వాటికి ఇంకా ఏదో ఒకటి కావాలనుకుంటే మనం $2 ఇస్తే వాటికి ఫుడ్ కూడా పెట్టచ్చు అంట. ఇక్కడ రాసింది చూడండి, $2 ఇస్తే వాటికి ఫుడ్ న్యూట్రిషనల్గా ఏదో పెట్టచ్చు. $5 ఇస్తే విల్ ఫీడ్ ద డాగ్స్ ఎట్ రీహాబ్ ఫెసిలిటీ. వీళ్ళైతే మాత్రం మోసం చేయరు ఖచ్చితంగా. వీళ్ళు ఖచ్చితంగా డబ్బులను అయితే మాత్రం వీటిపైన యూజ్ చేస్తారు. June 2000 ఏందో మరి దీని గురించి ఇన్ఫర్మేషన్ ఉంది, కావాలనుకుంటే పాజ్ చేసి చదవండి. నుంచి తీసుకొస్తారండి సార్ 5 daysకి వాళ్ళకి ప్రోగ్రామ్ అంటారు. ఇక్కడ చూసారు కదా పిల్లలు, వీళ్ళందరికీ నేర్పిస్తున్నారంట. మొత్తం 5 రోజుల ప్రోగ్రామ్ వీళ్ళకి అందరికీ. నాకు తెలిసి సెట్కి ఒక 10 మంది పిల్లల్ని తీసుకొని వచ్చేటట్టు. మనం ఇట్లా ఒక 5 minutes నడుచుకుంటూ పోతే ఇప్పుడు ఆ పెయింటెడ్ డాగ్స్ దగ్గరికి మనం వెళ్ళొచ్చు అనమాట. సే హాయ్ హాయ్. అక్కడ ఒక ఆయన చూడండి, ఆ గుండంకులు పోతున్నాడు కదా, ఆయనే మనల్ని ఇప్పుడు తీసుకొని పోయేది ఇడికి. ఇందులో పెట్టినట్టు కంచేసారు చూడండి చుట్టూ. ఇక్కడ ఆర్ఫన్ ఉంటుందంట, గుంపులో నుంచి ఒకటి వేరైంది అట్లాంటివి ఉంటుందంట. ప్లస్ ఏదైనా ఒంట్లో బాగాలేదు ఏదైనా అయిందంటే దాన్ని ట్రాక్ చేసి తీసుకొని వస్తుందంట. అడిగిన బుక్ పడ్డది ఎవరిదో, వాళ్ళతో మేము ఒకరోజు ట్రావెల్ చేసాను. అడిగిన వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఉన్నారు. ఈవినింగ్ 6 o'clock ఈ స్కూల్ పిల్లలందరూ వస్తారు చూసారు కదా. ఏమన్నా అవుతాను, సిగ్గుపడతాను వీడియో తీస్తుంటే. ఏమన్నా తిట్టినవారా? ఇంకా ముందుకు వెళ్ళాలి మనం. ఒక 5 minutes అన్నారు, ఇప్పటికే 7 minutes నడిపించారు, ఇంకా కాలే. చూసారు కదా మొత్తం ఇదంతా చుట్టూ కూడా ఇప్పుడు ఫారెస్టే. మనకి ఏమన్నా వచ్చినా రావచ్చు. వాట్ యు ఆర్ సేయింగ్? Which language you speak? Tonga. No. ఇడేదో అంటాడు వీడు. వాడి బులికాయ కొత్త తిడితే మొత్తం వీళ్ళందరూ ఇక్కడ చదువుకుంటారు పిల్లలు. 5 days క్యాంప్ అంట వీళ్ళకి, ఇక్కడ ఉన్న వాళ్ళకి. సో అక్కడ గేట్ చూసారు కదా, ఈ ఎంట్రన్స్ గేట్ దీని లోపలే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ వైల్డ్ డాగ్స్. హాయ్, వాట్స్ యువర్ నేమ్? My name is Ganizani. Ganeshan. Yeah, you can say Gani, it's okay. Okay. Ganesh is Indian name. Piri is the same name. Very, very nice. Yeah. You love basmati rice? Yeah? You love basmati rice? Yes. I've tasted it once. Oh. Mm-hmm. ఇండియా అంటే వీళ్ళకి ఓన్లీ రైస్ ఒక్కటే గుర్తొస్తుంది. ఎవరు అడిగినా కూడా రైస్ అని అంటారు. ఎందుకంటే మనం బాస్మతి రైస్ ఎక్కువ ఇంపోర్ట్ చేస్తాం ఇక్కడికి. All right, you can join him. He's going to take you. Okay. Okay, we'll see you later. Okay. And that one behind is Nyarazo. What's that name? Nyarazo means comfort. కంఫర్ట్. ఒక దాని పేరు కంఫర్ట్, ఇంకో దాని పేరు లైకి. చూసారు కదా ఎట్టుందో. లైకి లైకి. Will they come to you? No, they are not emotionally attached to human beings. Okay. They only come when maybe I'm holding a piece of meat. That's when they realize that. They are not like our dogs. Yeah, not like our dogs. So you cannot domesticate those dogs. Okay. Yes. That's what happens. No, if you go and touch them. You can't go and touch them besides if you touch them. So what we do, we can get inside here and we can change some water, we can collect some dry bones so that we can go and burn them. Okay. So what they do, Lucky, since she's used to human beings, Okay. she can come and run closer to you. But for Nyarazo, she's not Okay. used to people. So once I open the gate, she runs away definitely. So Okay. Lucky will just keep a small distance. Will they climb it or not? No, they don't. So this one was just doing it for animals like leopards. Okay. Leopards, they can climb so that they can jump inside. Okay. Leopard will eat this one? Yes, just not to eat them, but to eliminate competition. Okay. Because these ones, they do teamwork. Most of their hunts are successful. So leopards, lions, hyenas, they know that. That's why they are enemies to the wild dogs. Okay. Yes. They eat only meat? Yes, they eat only meat. So we buy the meat we buy some cow from the communities. Okay. So come and feed them 5 kgs
once a day. Now you have only 2 painted dogs? Currently, we have only 2 painted dogs. So since it's a hospital, a fit dog, we have to release it. But for Lucky, we'll never release her because she cannot survive in the wild. After the lion attack, the jawline is affected, the eye is Okay. blind. Okay, Likey, for Likey? For Lucky. Okay. Then for Nyaras, we'll release her. She just lost her family members. Oh. So Nyaras will release her when she's somewhere 18 months maybe. That's when we're going to release her. And they are Oh. both females. Both females, okay. Yeah. It sounds like a normal dog, Yeah. similar to that. Yes, almost close to Yeah, ఈ రెండు ఈడ కూర్చొని ఉన్నాయి చూడండి. If we want to donate some food to them, like we can donate at the main office? Yes, you go at the main office. That's where you can do your donations. Okay, some meat donation or something yes, like that? yes. Okay. Then the office will just give you the authority Okay. to come and put the food here since we are the ones who are keeping the dogs. Okay, we can keep the food Yes, you just go. and we have to ask them. Yes, you have to ask the office. Okay. Yeah. You take care of these dogs here? Yes, it's You're a the- hospital, so it's like we are the doctors. Okay, you are the doctor. Yes. Okay, nice. So just taking care of them, make sure they are healthy. So we're checking them each and every time. So in the morning we come and check if they are both alive, if they are both active. Then in the evening the same story, and we are feeding them same thing. చూసారు కదా, అమ్మో చాలా పెద్దగా ఉంది ఇదైతే మాత్రం. మన కుక్క కన్నా ఇంకా పెద్దగా ఉంది. అది చూడడానికి వెరైటీ ఉంది కదా అసలుకి. జస్ట్ మనకి అది 10 meters దూరంలో ఉంది అంతే, దగ్గరలో కూర్చొని ఉంది. ఇంకొకటేమో అక్కడ దూరం వెళ్ళిపోయింది, అది చాలా దూరంలో ఉంది, 40 meters అట్లా. ఇదైతే చాలా దగ్గర పక్కనే ఉంది. లైకీ లైకీ. ఇక్కడ ఆఫ్రికా మొత్తంలోనే ఒక 700 వరకు మాత్రమే ఉంటాయంట, ప్లస్ ఆర్ మైనస్ 700 వైల్డ్ డాగ్స్. అందులో 200 డాగ్స్, వైల్డ్ డాగ్స్ ఓన్లీ జింబాబ్వే దేశంలోనే ఉన్నాయన్నమాట. అంటే మీరు ఊహించుకోండి, ఇక్కడ మిగతా 40 దేశాలలో 50 దేశాలలో కలిపి 500 ఉంటే ఓన్లీ ఒక్క దేశంలోనే 200 ఉన్నాయి. అందుకని చెప్పేసి వీళ్ళు ఇట్లా హాస్పిటల్ పెట్టి ఇవన్నీ ఇట్లా ఎంత కేర్గా తీసుకుంటున్నారు అనమాట. ఎందుకంటే 700 అంటే చాలా తక్కువ నెంబర్ కదా ఇది. ఎందుకంటే వీళ్ళు కేర్ తీసుకోలేదంటే ఈ జాతి అంతరించిపోతుంది. అండ్ చాలామంది ఇంకా వేటగాళ్ళు దీన్ని వేటాడుతున్నారు కూడా అంట వీటిని. అంటే మరి మేబీ వీటి స్కిన్ కోసమైనా దేనికోసమైనా అయి ఉండొచ్చు. సేమ్ మన కుక్క ఎట్లయితే ఉంటుందో అట్లనే ఉంది, కొంచెం పెద్ద సైజు, పెద్ద చెవులు, ఒంటి మీద మొత్తం మచ్చలు ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న దీని పేరు వచ్చేసి లైకీ. దీనికి సింహం వచ్చి దీన్ని అటాక్ చేయడంతో కింద దవడ ఉంటుంది చూసారు కదా, లోయర్ జా, అది మొత్తం ఖరాబ్ అయిపోయింది. అండ్ కళ్ళు కూడా ఖరాబ్ అయిపోయినాయి అంట. ఇక ఇది ఏంటంటే 2018 నుంచి ఇక్కడే ఉంటుందంట. ఆల్మోస్ట్ ఇది 24 అంటే 6 సంవత్సరాలు, 7వ సంవత్సరం దానికి. ఇది ఇక్కడ 7 సంవత్సరాల నుంచి ఇళ్ళనే ఉంటుంది. ఇంకా అది బయటకు పోయి దాని చేతిలో చచ్చేదానికన్నా ఇక్కడైతే ఉండడం బెటర్. ఇంకొకటి ఏంటంటే అది చూసారు కదా, అది కొత్తగా వచ్చిందంట. అది ఇంకా మనుషులతో అంత అటాచ్మెంట్ కాలేదానికి. దీనికైతే మనుషులు అటాచ్మెంట్ పెరిగిపోయింది. 7 సంవత్సరాల నుంచి ఉంటుంది కాబట్టి కొంచెం ఏమందంట ఇక్కడ ఉండేటోళ్ళని. అదైతే మాత్రం అది గేట్ ఓపెన్ చేస్తే మాత్రం అది పారిపోతుందంట, ఇక్కడ ఉండదంట. ఎంతసేపు తప్పించుకొని తిరగాలనే చూస్తుందంట అది. వీటి మెడలో అయితే రెండింటికి కూడా ట్రాకర్లు ఉంటాయి. ఇన్ కేసు ఈ తప్పించుకున్నా కూడా వీళ్ళైతే సింపుల్గా పట్టేసుకుంటారు వీటిని. వీళ్ళ టీచర్ అమ్మ ఇప్పుడైతే వీళ్ళందరికీ పిల్లలకి హోంవర్క్ లాగా ఇచ్చినట్టుంది. వీళ్ళు మొత్తం అవ్వండి అది ఎట్లుంది ఏందని చెప్పేసి గీస్తున్నారు. కుక్కని గీమంటే తమ్ముడు పందిని గీస్తుంది. ఇక్కడ నాకన్నా పెద్ద ఆర్టిస్ట్ ఉంటున్నాడు. తప్పు గీసింది చెడిపేసిండు. అక్కడ ఒక బాక్స్ ఇచ్చారనమాట వీళ్ళకి. ఆ బాక్స్లో గీయమని చెప్పేసి ఇచ్చారు టాస్క్. అందరూ అదే పనిలో ఉన్నారు. వారిని ఈడని టెడ్డీ బియర్ గీసిండు అక్కడ ఒకటి చూడండి. ఆ పిల్లోడు కుక్కని గీయమంటే కుందేళ్ళని గీసిండు. ఇంకొకటి ఇక్కడ చూడండి, ఈడు నైస్ క్యాట్, ఈడు పిల్లి. అమ్మ ఒక్కొక్కలాగా గీసారు. ఈ పిల్ల ఇదైతే అచ్చం. ఇంకా వీళ్ళెట్ట గీసారో చూద్దాం. మీరు దాచి పెడుతుండే ఈడేది గీసిండు. షో మీ యువర్ ర్యాబిట్. అదిగోండి అబ్బా, సేమ్. వాళ్ళు నవ్వుతారు చూడండి. అమ్మ రాయడం కన్నా చెడపడం ఎక్కువ ఉంది. ఇట వీడేందిరా నాగుపాము గీసిండు. అది చూడండి పాము. ఆడ చిన్న కుక్క పిల్ల గీసిండు వైల్డ్ డాగ్కి. కూరలు ఒక్కటి మిస్సింగ్ పాముకి. అంతా సేమ్ ఉంది. Each and every report is a story on how the dog has died. ఓకే. So starting from there, Roman was killed by a snake. John died because of old age. He was 15. ఓకే. Then హౌ మెనీ ఇయర్స్ ద డాగ్ విల్ సర్వైవ్? in captivity, they can live up to 15 years. 15. Then out there it's 12 or 13 or 11, depends, because out there is the survival of the fittest. ఓకే. Then for Sox was killed by hyenas with hair entire litter. The entire puppies, as I was saying,
they don't kill the dogs to eat them. They're just eliminating. మొత్తం ఇప్పుడు ఈ హాస్పిటల్లో అయితే 5 కుక్కలు చచ్చిపోయినాయి. 5 కుక్కలు చచ్చిపోయినాయి. ఇక్కడే ఇప్పుడు వీళ్ళైతే పూడ్చిపెట్టారనమాట. ఇందులోనే ఇక్కడ గడ్డి కూడా మొలిచింది చూడండి పైన. ఒక్కొక్క దాని పేరు పెట్టిరు అండ్ ఒక్కొక్కటి ఎందుకు చచ్చిపోయింది అనేది కూడా దాని మీద బోర్డు మీద రాసి పెట్టిరు. కొన్ని ఏంటంటే ఏజ్ అయిపోయి, కొన్ని ఏంటంటే ఇక్కడ లిపోర్డ్ అటాక్ చేసి, ఇంకా అట్లనే ఇక్కడైతే మాత్రం ఈ వైల్డ్ డాగ్ ఒక్కొక్కటి 15 సంవత్సరాలు బతుకుతుందంట. అండ్ అంతే బయట ఇప్పుడంటే హాస్పిటల్లో ఉంది కాబట్టి 15 సంవత్సరాలు బతుకుతుంది. బయట అయితే 10, 11, 12 ఇంకా వేరే యానిమల్స్ అటాక్ చేయడం అన్నిటి వల్ల అయితే 10, 11, 12 సంవత్సరాలు బతుకుతాయి అంట. ఇక్కడ ఉంటే ఒక 3 సంవత్సరాలు ఎక్స్ట్రా బతుకుతాయి అంట ఈ కుక్కలు. ఇక్కడ పోలీసు వాళ్ళు అయితే ఇక్కడ ఆపారనమాట, ఫారెస్ట్ పోలీస్ వాళ్ళు. మనం నాకు తెలిసిన డాక్యుమెంట్స్ అట్లాంటివి అంటే సైన్ చేయాలనుకుంటా, ఎంట్రీ సైన్ ఎదురుగా చేశారు కదా. ఇట్లా లోపలికి వెళ్ళిపోతే మెయిన్ గేట్ వస్తుంది. ఇదంతా కూడా ఫారెస్ట్. జస్ట్ ఇప్పుడే ఒక వైల్డ్ ఎలిఫెంట్ కనిపించింది. కెమెరా తీసేలోపు మనం దాటుకొని వచ్చేసినాం దాన్ని. ఇంకా ఏరియాలో చాలా కనిపిస్తూనే ఉంటాయి మనకి కామన్గా. ఇంకోండి అదే ఎంట్రీ నేను చెప్పిన కదా, రాయాలి మనం ఎక్కడి నుంచి వచ్చినాం, ఎంతమంది ఉన్నాం, మన పేరేంది, ఏ కథ అని. అప్పుడు గేట్ ఓపెన్ అవుతుంది ముందు. సో ఇక్కడ చూశారు కదా, ఇప్పుడు లోపలికి అయితే వచ్చిన తర్వాత ఇట్లా ఒక రిసెప్షన్ ఉంది. ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలి లోపల నేషనల్ పార్క్ ఇంకా డీప్లోకి వెళ్ళాలంటే. అండ్ ఇక్కడ ఎక్కడ చూసినా కూడా అన్ని రిసార్ట్లు ప్రతి ఒక్కటి ఉన్నాయి. చూడాలా ఇంకా ఇందులో కూడా రెస్టారెంట్ కూడా ఉంది. ఇందులో ఎంత ఉంటుందో కాస్ట్ ఏందో చూద్దాం ఒకసారి. నాకు తెలిసి అయితే ఇక్కడ చాలా ఎక్కువ ఉంటుంది, 20,000 30,000 కన్నా ఇంక ఎక్కువనే ఉండొచ్చు. ఎందుకంటే ఇది ఇంకా లిటరల్లీ నేషనల్ పార్క్ మధ్యలో ఉందనుకోండి. అంటే మధ్యలో ఏం కాదు, ఒక 10-20% లోపల. ఇంకా లోపలికి వెళ్ళినాక కూడా ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళని మొత్తం కనుక్కొని తర్వాత వెళ్దాం మనం. ఇక్కడ టికెట్స్ ఇవన్నీ ఇస్తారనమాట. ఇవన్నీ ఇదంతా హవాంగ్ నేషనల్ పార్క్. లుసాకా అంటే ఇది జాంబియాలోది క్యాపిటల్. ఇగో ఇక్కడ నుంచి ఇది ఎలిఫెంట్స్ ఇవన్నీ మైగ్రేట్ ఎటు నుంచి ఎటు పోతే అనే చూపిస్తున్నట్టు. ఇక్కడ బోట్స్వానా, అంగోలా, నమీబియా, జాంబియా, జింబాబ్వే. ఇంకా మన నేషనల్ పార్క్ లోపలికి కూడా ఎంటర్ అయిపోయి తిరుగుతున్నాం. ఇది ఒక చిన్న లూప్ ఉందన్నమాట ఇక్కడ. ఇవ్వండి, ఇది మెయిన్ రోడ్డు. ఇదంతా నేషనల్ పార్క్ లోపల ఒక లూప్ రోడ్. ఇది కొంచెం ముందుకెళ్తే ఒక 1 కిలోమీటర్ మళ్ళీ తార్ రోడ్ వస్తుంది. ఆ తార్ రోడ్ లోపల నుంచి మళ్ళీ ఇట్లాంటి రోడ్లోకి వెళ్ళాలా. ఎక్కడే స్పాట్ చేశాను అనుకుంటాను. ఈ ఏరియాలోనే ఉదయం అయితే వాళ్ళకి ఈ ఏరియాలోనే ఎక్కడో లయన్స్ అయితే కనిపించినాయి అంట. చాలా కనిపించినాయి అని చెప్పారు. మరి ఒక 5 నుంచి 10 అనుకోవచ్చు అనుకుంటా మనం. వాళ్ళు చాలా అన్నారంటే, లేదంటే అంతకన్నా ఎక్కువ అయ్యి ఉండొచ్చు. ఇక ఇప్పుడు ఎతకాలి ఇంకా మనం. ఏదన్నా చెట్ల కింద పడుకొని ఉన్నాయా, లేదా ఇంకెక్కడైనా ఉన్నాయా, వాటర్ తాగడానికి అన్న మళ్ళీ వేరే ఏరియాకి పోయినాయా. మనకు ముందుకెళ్తే కొంచెం వాటర్ స్టోరేజ్ ఏరియా కూడా ఉందన్నమాట, ఒక పెద్దది. గూగుల్ మ్యాప్స్లో అదైతే చూపించట్లే, చాలా పెద్దదంట అయితే చెప్పింది మాకు, మ్యాప్స్లో గీసి ఇచ్చింది. కానీ ఇక్కడ ఎక్కడ మాకైతే ఏం కనిపించట్లే. సో ఎతుకుతున్నాం. ప్రస్తుతానికైతే సింహాల కోసం మా వేట కొనసాగుతుంది. ఒక్క సింహం కనిపించినా కూడా చాలు. ఇంకా ఇక్కడే ఆపుకుంటాం ఇంకా కార్ అయితే. ఒక గంట సేపు అది పోయేంతవరకు. ఏంది అడవి పంది? అది పందేనా? అడవి పంది కరెక్టే. దాని కొమ్ములు కూడా ఉన్నాయి కదా. కానీ మన దగ్గర ఉంది, ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఉంది కదా. మన దగ్గర ఉంది, దాని కొమ్ములు ఉంటుందా? ఉంటుంది అండి. అడవి పందులు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇంకా చూద్దాం ఏమేమి యానిమల్స్ కనిపిస్తాయో. కొంపదీసి ఆ వాటర్ సంప అదైతే కాదు కదా. సింహాలు ఉంటే అడవి పందులు అంత రజ్జాగా కూర్చొని ఉండవులే, జంప్ అవుతూ ఉంటాయి. ఇంకా చూద్దాం ముందే ఏమైనా కనిపిస్తుంది. ఇప్పుడు రోడ్డు చూసారు కదా అంతా ఎట్లుందో. రోజు మొత్తం మీద ఒక 4 కార్లు 5 కార్లు వస్తాయి అన్నమాట ఈ రోడ్లో. మనం జాగ్రత్తగా ఉండాలి, సైట్ సీయింగ్ చూస్తూనే ఉండాలి. ఇవ్వండి అంతే. ఇప్పుడైతే మాకు ఒక హిప్పోపొటమస్ కనిపించింది. 4 ఉన్నాయి. ఏందో పెద్ద బండలాగా ఉన్నాయి చూడండి మొత్తం అంతా. ఇవి అనమాట మంచిగా తిని రిలాక్స్ అవుతున్నట్టుంది స్విమ్మింగ్ చేసుకుంటా. చూసారు కదా, చాలా దూరంలో ఉన్నాయి లేండి. అవి దగ్గరలో అయితే ఏం లేవు, దూరంలో ఉన్నాయి. ఇంకోటి జింక మాత్రం మమ్మల్ని చూస్తూ ఉంది దాని నుంచి. ఎవడం బయటని. ఇదేంటి వెరైటీగా ఉంది చూడండి జింక, మొత్తం అంతా హెయిర్ వేసుకొని. మేమైతే చూసేది లయన్స్ కోసం. ఇవన్నీ ఎట్టనే కనిపిస్తున్నాయంటే కానీ లయన్ ఒక్కటి కనిపించాలా, అదే ఇంపార్టెంట్ టాస్క్. ఇవ్వండి మళ్ళీ మనకైతే జీబ్రా కనిపించింది. మనం బైక్ మీద వెళ్ళేటప్పుడే కనిపించింది లేండి, అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. అది ఉరుకుతూ ఉంది చూడండి, బుల్లెట్ స్పీడ్లో ఉరుకుతూ ఉంది. అండ్ ఇంకా మళ్ళీ ఇక్కడ కూడా చాలా జీబ్రాలు కనిపించినాయి. ఇంకా అక్కడ ఏందో మరి జింకల టైప్లో ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి చాలా హైట్లా. జీబ్రా సైజులోనే ఉన్నాయి కొంచెం, అంటే హైట్ అట్లా. కానీ మాకైతే ఎక్కడ లయన్ అయితే కనిపించట్లేదు. లయన్ కోసమే తిరుగుతూ ఉన్నాం. వస్తే ఏరియాకి రావాలి, ఎందుకంటే నీళ్ళు ఉన్నాయి చూసారు కదా. నీళ్ళు తాగడానికైనా ఖచ్చితంగా రావాలా. ఇది యాక్చువల్లీ ఇది
వేరే రోడ్ అనమాట. మేము వెళ్ళాల్సిన రోడ్ వెనకుంది, కానీ ఇటు డీటూర్ చేసుకొని వచ్చినాం. చూస్తున్నారు కదా జీబ్రాలు. ఈ కొంచెం ఎత్తున్నట్టున్నాయి. బోట్స్వానాలో మనం చూసిన జీబ్రాలు ఏమో కొంచెం పొట్టిగా ఉన్నాయి, కొంచెం హైట్ ఉన్నట్టున్నాయి అండ్ దిట్టంగా కూడా ఉన్నాయి. అండ్ అంతే చూడండి, ఒక జాకెల్ ఇక్కడే పక్కనే కూర్చొని ఉంది. కుక్క నక్క మిక్సింగ్ లా ఉంది. ఇది చిన్నగా ఉంది సైజ్ అయితే. కొన్ని పెంపుడు కుక్కలు ఉంటాయి చూసారు కదా, సేమ్ అదే సైజులో ఉంది. ఇవ్వండి మళ్ళీ చాలా సేపటి తర్వాత ఏనుగులు కనిపించినాయి. నిన్న చూసిన గుంపు కంటే పెద్దగా అయితే ఏం కాదులేండి, జస్ట్ 3 ఏనుగులు ఉన్నాయి అంతే. ఇవ్వండి పక్కనే. అమ్మాయి ఎంత ఉందో చూడండి ఇది. పప్పును దేవుడా, ఒక మనిషి వంగి నడుచుకుంటూ పోతే ఎట్లుంటుందో అంత ఉంది అది సైజ్ చూడడానికి. ఇక్కడ చూడండి ఇంకొక వెరైటీ యానిమల్ కనిపించింది. చాలా వెరైటీ ఉంది కదా, కొమ్ములు మొత్తం వెనక్కి వచ్చేసి అంత వెరైటీగా 4 ఉన్నాయి ఇక్కడైతే ప్రస్తుతానికి. దాని కొమ్ములు అయితే ఆరిక్స్ కొమ్ములు లాగా ఉన్నాయి. ఆరిక్స్కి ఏమో స్ట్రైట్ ఉంటాయి, దీనికేమో వంగిపోయి ఉన్నాయి వెనక్కి. 4 మొత్తం. మీకు అక్కడ క్రొకోడైల్ కనిపిస్తుందా, మొసలి చూడండి. మంచి కాపు కాసుకొని కూర్చుంది, ఏమైనా వస్తే మెక్కుదామని. అండ్ ఇవన్నీ హిప్పోలేమో లోపలికి వెళ్ళిపోయినాయి మొత్తం నీళ్ళల్లోకి. కనిపిస్తున్నాయా? జస్ట్ పైన చెవులు అవి మాత్రమే కనిపిస్తుంది, మిగతా బాడీ అంతా లోపలికి వెళ్ళిపోయింది. చూడండి 3 4 ఉన్నాయి ఈడ. 1 2 3 4 ఉన్నాయి ఈడ. కొంచెం ఇది వాటర్ సోర్స్, ఇది పెద్దగా ఉంది చాలా అన్నిటితో కంపేర్ చేస్తే. సన్లైట్ పడి చూడండి ఎట్లా మెరుస్తుందో, ఇది ఎఫెక్ట్ పెట్టినట్టు, వీడియో ఎఫెక్ట్. ముసలి అయితే మాత్రం భలే వచ్చి కూర్చుంది బయట. ఇక్కడ ఒక వైల్డ్ బీస్ట్ ఉంది అండ్ అంతే ఇక్కడ ఒక 2 ఆస్ట్రిచ్లు ఎంత పెద్దగా ఉన్నాయో. అక్కడ వెనక జీబ్రాలు. ఇంకా లయన్స్ కోసం చూస్తూనే ఉన్నాం కానీ ఇంకెక్కడ కనిపిస్తలే. సో ఇప్పుడు మేము ఉంటున్న రూమ్ అయితే ఇదే అనమాట. ఒక 2 BHKది. ఇది కాటేజ్ అంతా ఫుల్ టూర్ని మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. సో ఇప్పుడైతే మాత్రం మేము ఇక్కడ దగ్గరలో 20 కిలోమీటర్లో డెటా అని ఒక విలేజ్ ఉంది, అక్కడికి అయితే వెళ్తున్నాం. లగేజ్ అంతా ఇక్కడ పెట్టేసి, ఎందుకంటే కొన్ని సామాన్లు కొనుక్కోవడానికి, ఆనియన్స్, టమాటా ఇట్లాంటి. ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంది, బట్ రేట్లు అయితే మాత్రం పేలిపోయేటట్టున్నాయి ఇప్పుడు. అండ్ మేము నైట్కి 2 పూట్ల తింటే ఆల్మోస్ట్ 14-15 వేలు అయిపోయేటట్టుంది. అదేదో మనం ఒక 1000 రూపాయలు 2000 పెట్టి మంచిగా సామాన్లన్నీ తెచ్చుకున్నాం అనుకోండి, మొత్తం మనకి చాలా డబ్బులు మిగిలిచ్చచ్చు. అండ్ అంటే ఆ ఊరు కూడా ఎట్లుంటుందో నేను మీకు చూపించాలని అనుకుంటున్నా. జింబాబ్వేలోని ఒక చిన్న పల్లెటూరులో అక్కడ 2-3 షాపులు ఉన్నాయంట. డెటా అని ఒక ఊరు, అది ఎట్లుంటుందో తెలియదు. సో ఇంక మనమైతే ఇప్పుడు ఏం లేట్ చేయకుండా ఇప్పుడు ఆ పల్లెటూరులోకి వెళ్ళి షాపింగ్ అయితే చేసేద్దాం. మ్యాప్స్లో చూసినా నాకైతే ఏం కనిపించట్లేదు, ఫోన్ సిగ్నల్ లేదు, ఏం లేదు. ఇంకా వెళ్ళిపోదాం పదండి. డెటా, DETA. సో ఇక్కడ హవాంగ్నే నేషనల్ క్యాంప్ లోపల ఉందన్నమాట ఆ ఊరు. అంటే ఆ పార్క్కి బయట జస్ట్ ఆనుకునే ఉంటుంది అనమాట ఊరు అది. ఇవ్వండి ఇప్పుడు ఆ డెటా అనే ఊరికి వెళ్ళాలంటే ఇంకొక 7 కిలోమీటర్స్ వెళ్ళాలి మనం. 7 మినిట్స్ చూపిస్తుంది. ఇదే అనమాట రోడ్ వెళ్ళేది. చూసారు కదా, రోడ్ అంతా మంచిగానే ఉంది. నేను ఆఫ్ రోడింగ్ అట్లా ఉంటుంది అనుకున్నా కానీ అట్లా ఏం లేదు, సూపర్ ఉంది రోడ్డు. ఓకే, ఇంకా ఫైనల్లీ డెటా అని చెప్పేసి ఊరికైతే వచ్చేసినాం. ఈ ఊర్లో ఒక చిన్న షాప్ లాంటిది కనిపించింది. యాక్చువల్లీ ఇంత పెద్దది ఉంటుంది అనుకోలే. లోపల వెనక చూద్దాం ఇక్కడ ఏమేమి ఉన్నాయో. హలో, హాయ్, డూ యూ హ్యావ్ టొమాటోస్ అండ్ ఆనియన్? నెక్స్ట్ వే దిస్ వన్. ఓకే, ఓహో ఇక్కడ ఉన్నాయి టొమాటోస్, ఆనియన్స్, టొమాటోస్ ఇక్కడ ఉన్నాయి. టొమాటోస్ హౌ మచ్? $1 ఈచ్. కెన్ ఐ టేక్ దిస్? కొన్ని ఇందులో ఖరాబ్ అయిపోయినాయి. కెన్ ఐ చేంజ్ దిస్ వన్? ఓకే. అండ్ యూ హ్యావ్ ఆనియన్ here? Where can I get? There? Okay. You have sugar? Okay. Where can I get all those things? There? This shop? Okay. And even you don't have chilies also? Chili? ఇవ్వండి ఈ షాప్లో దొరుకుతాయని చెప్పిందామా. ఆనియన్, మిర్చి, ఇంకా కొన్ని ఐటమ్స్. చూద్దాం, ఇడివే ట్రై చేద్దాం. ఇక్కడేదో మెగా సూపర్ మార్కెట్ అని చెప్పేసి ఉంది ఇక్కడ. అరే క్లోజ్ చేసేస్తురా అప్పుడే. ఇక్కడ ట్రై చేద్దాం. గ్రాసరీస్. హాయ్, డూ యూ హ్యావ్ ఆనియన్? ఓకే, 1. హాయ్, గుడ్. సారీ, వీడియో. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈజ్ బై సన్నీ యాదవ్ అండ్ సీ ద నెక్స్ట్ వ్లాగ్. సో అక్కడ ఏమైందంటే, నేను అక్కడ వెళ్ళిన తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు ఒక ఆయన ఎవరో
ఆయన కొంచెం మెంటల్లీ డిస్టర్బ్డ్ లాగున్నాడు. వచ్చేసి మీరు వీడియో తీయద్దు, నన్ను తీయద్దు, మా ఊరిని తీయద్దు, అసలు మీరు దేన్ని తీయద్దు, సింహాలను తీయద్దు, ఎలిఫెంట్లను తీయద్దు అని ఏదేదో చెప్తున్నాడు. సరే సరే ఓకే ఓకే అని చెప్పి నేను నవ్వుకుంటూ వచ్చేసిన. ఎందుకు దేశంలో ఎవరితో వీళ్ళతో గొడవలు ఎందుకని అక్కడి నుంచి మేము వచ్చేసినాం. మంచిగా ఇప్పుడైతే వండుకొని తిన్నాం, అయిపోయింది అంతా. అండ్ తీరా మంచిగా వ్లాగ్ ఎండ్ చేద్దాం అనుకునే టైంకి పవర్ కట్ అయింది. సో వెనక రిసెప్షన్ దగ్గర అయితే ఉంది, నాకు తెలిసి ఫిక్స్ చేసేస్తారు, ఒక 5-10 నిమిషాలు అలా అయిపోతుంది. ఇక్కడ జింకలు కనిపిస్తున్నాయి, నేను క్లియర్గా చూపిస్తూ ఉండండి. ఇవాళ కళ్ళు మెరుస్తున్నాయి చూసారు కదా, అగోండి ఎన్ని జింకలే కళ్ళు మెరుస్తున్నాయి. ఇగోండి లైట్లు, చిన్న చిన్న లైట్లు లాగా ఉన్నాయి కదా, అవన్నీ జింక లైట్లు, అవన్నీ జింక కళ్ళు. ఇగోండి నేను ఫ్లాష్ ఇప్పుడు కనిపించట్లేదు చూసారు కదా, ఎందుకంటే లైట్ వాటి మీద పడట్లే. ఇప్పుడు చూడండి అక్కండి అవి కదులుతున్నాయి చూసారా జింకలు. వీడు ఎంత లేదనుకున్నా కూడా ఒక 20-30 దాకా ఉన్నాయి. కొన్ని ఇటు సైడ్ తిరిగి చూస్తున్నాయి, కొన్ని అటు సైడ్ తిరిగి చూస్తున్నాయి. కుదిరితే ఇప్పుడు మనం దగ్గర దాకా వెళ్దాం, కానీ భయపడతాయా లేదా ఇది చూడాలి. అయ్యో ఇప్పుడు తెలుస్తుంది క్లియర్గా జింకలని. చూసారు కదా, ఈ జింకలైనా మేకలైనా అంతే, ఒకటి పోయింది అనుకోండి అన్నీ పోతూనే ఉంటాయి. భలే ఉంది అసలుకి.